హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు? సో హౌస్ యువర్ ప్రిపరేషన్ ఈస్ గోయింగ్ ఆన్? సో ఈరోజు మనం ఈ వీడియోలో మీ ప్రిపరేషన్‌లో భాగంగానే మీ ప్రిపరేషన్‌ని కాస్త ఇంప్రూవ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్‌తో మేము రావడం అయితే జరిగిందండి. ఎవరైతే ఈ ఏపీపీఎస్‌సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్‌గా ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో సచివాలయం కానివ్వండి, ఏపీ హైకోర్ట్ కానివ్వండి, వారికి ఈ పర్టిక్యులర్‌గా ఈ స్కీమ్స్ అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. సో, ఈ వీడియోలో స్కీమ్స్‌తో పాటుగా సో, ఎలాంటిది కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం అందిస్తుంది? అలానే ఎలాంటి క్వెషన్స్ రావచ్చు? దాని యొక్క లాంచ్ డేట్స్ ఏంటి? ఎంతవరకు అలోకేషన్ ఉంది? సో, ఇప్పుడు రీసెంట్‌గా ఏపీపీఎస్‌సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లో బడ్జెట్ అలోకేషన్స్‌లో ఎంత మనకి ఖర్చు పెట్టడం జరిగింది? ఎంతమంది లబ్ధి పొందారు? సో, ఇలాంటి క్వెషన్స్ అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉండడం వల్ల సో, ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని మీకు ఈరోజు ఈ క్లాస్‌లో అయితే ప్రతి దాన్ని గూడాను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. ఎవరు కూడాను స్కిప్ చేయకుండా చూడండి. అలానే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. దయచేసి లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకంటే మన క్లాసెస్ 80% వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అలానే 95% వాళ్ళు లైక్ చేయకుండా చూస్తున్నారండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు కాస్త ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు మోటివేట్‌గా ఉండి ఇలాంటి వీడియోస్ మరికొన్ని చేయాలనిపిస్తుందండి. సో, ప్లీజ్ లైక్ దిస్ వీడియో. లెట్స్ స్టార్ట్ అవర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ క్లాస్ నంబర్ 1. వైఎస్ఆర్ ఆసరా అండి. వైఎస్ఆర్ ఆసరా పథకం అనేది రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక బృందాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, వారి కోసం ఆర్థిక సహాయం అందించడానికి ఈ స్కీమ్ అయితే రావడం అయితే జరిగిందండి. వీటి యొక్క మెయిన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 11 సెప్టెంబర్, ఎప్పుడండి ఇది 11 సెప్టెంబర్ 2020 2020 ఈ పథకం అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇది కూడా విర్చువల్గా, ఎందుకంటే ఇది అప్పటికి కరోనా టైం ఉంది కాబట్టి ఈ పథకం అనేది వర్చువల్గా, అంటే ఈ కంప్యూటర్ రూపంలో బటన్ బటన్ నొక్కడం అంటారు కదండి, ఆ బటన్ నొక్కి మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ పథకం అయితే స్టార్ట్ చేయడం అయితే మనం చూడొచ్చు అనమాట. 11 సెప్టెంబర్ 2020 సో ఇది స్టార్ట్ చేయడం అయితే మనకి గమనించవచ్చు. అలానే బడ్జెట్ అలోకేషన్ చూసినట్లయితే వీటి యొక్క బడ్జెట్ అలోకేషన్ ఎలా ఉందంటే 2023కి 2024కి మనకి బడ్జెట్ అలొకేషన్ ఎలా ఉండిందంటే 6,700 కోట్లు, 6,700 కోట్ల రూపాయలు అయితే వీటి యొక్క బడ్జెట్ అలొకేషన్గా మనం చూసుకోవచ్చు అనమాట. అలానే వీటి యొక్క లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, హౌ మెనీ పర్సన్స్ గాట్ బెనిఫిటెడ్ చూసుకున్నట్లయితే 2023కి 78 లక్షల కంటే 78 లక్షల మంది కంటే ఎక్కువ మంది వీటి ద్వారా లాభపడ్డారని మనం చెప్పుకోవచ్చు అనమాట. అలానే వీటి యొక్క మెయిన్ లక్షణాలు చూసుకున్నట్లయితే ఇవి దేనికోసం అని చెప్పినట్లయితే వైఎస్ఆర్ ఆసరా మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల రూపంలో, ఎలా అండి, వడ్డీ లేని రుణాల రూపంలో, వడ్డీ లేని రుణాల రూపంలో మనకి 25,000 నుండి వాడికి అవసరానికి ఆధారంగా 10 లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎక్కడ లీస్ట్ అమౌంట్ ఎంత 25,000 రూపాయలు ఇస్తారు వడ్డీ లేనిది. అలానే హైయెస్ట్ అమౌంట్ ఎంత 10 లక్షల రూపాయలు. డిపెండ్స్ అపాన్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ ఆల్ ద థింగ్స్, వాళ్ళ నామ్స్ వాళ్ళకు ఉంటాయి కదా వాళ్ళకి. అలానే వీటి యొక్క మెయిన్ ఇంకో మోటో ఏంటంటే మహిళలు, అంటే వారి యొక్క నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి అలానే వారి వ్యాపారాలకి అభివృద్ధి కోసం ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా పథకం అనేది ఉపయోగపడడం అయితే మనం గమనించవచ్చు అనమాట. అలానే వైఎస్ఆర్ ఆసరా కింద అందించిన రుణాలు 3 ఏళ్ల వ్యవధిలో తిరిగి చెల్లింపబడతాయి మరియు వడ్డీ రాయితీ ప్రభుత్వం బ్యాంకులకి అయితే చెల్లించడం అయితే గమనించవచ్చు. సో ఈ పథకం కింద 11/4/2019 నాటికి ఉన్న ఎంత బాకీ ఉందో అంత బాకీ కూడాను ఈ గవర్నమెంట్ అయితే చెల్లించడం మనం చూడొచ్చు. అప్పటికి 11 సెప్టెంబర్ 2020 ఉంది కదా, 11 సెప్టెంబర్ ఈ టైంలో ఉన్నప్పుడు ఎంత కోట్లు ఉండేవి, బకాయి ఎంత ఉండేదంట, అంటే 27,169 కోట్లు బకాయి. 27,000 అంటే 2020 సెప్టెంబర్ టైంకి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళ యొక్క డబ్బులు మొత్తం బ్యాంక్స్లో ఎంత ఉన్నాయంట, వడ్డీ అంటే ఆ రుణం రూపంలో ఎంత అంటే 27,169 కోట్ల రూపాయలు ఉంటే మొదటి విడతగా 6,792 కోట్లు అయితే
దీన్ని సాల్వ్ చేయడం అనేది గమనించవచ్చు అనమాట. ఫస్ట్ ఫేజ్లో అయితే 6,792 కోట్లు అయితే దీనికి గవర్నమెంట్ అయితే చెల్లించింది. ఎవరికి? బ్యాంక్స్కి చెల్లించింది. ఎవరి మనీ అది? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మనీ అనమాట. సో దేని రూపంలో? వైఎస్ఆర్ ఆసరా రూపంలో వాళ్ళకి, అంటే ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళు ఇంకా మరి పే చేయాల్సిన అవసరం లేదు. సో దీని యొక్క మెయిన్ స్కీమ్ అనమాట ఇది వైఎస్ఆర్ ఆసరా పథకం అనేది. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు? బడ్జెట్ అలొకేషన్స్ ఎంత ఉన్నాయి, ఎంతమంది లబ్ధి పొందారు, సో వాటి యొక్క మెయిన్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి. ఎక్కడంటే ఇది విర్చువల్గా స్టార్ట్ చేయడం అండి. ఎక్కడైతే స్టార్ట్ చేయడం అంటే ఏ డిస్టిక్ అని చెప్పలేదు, బట్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి డిస్టిక్ కూడా అమల్లోకి వెళ్ళింది అనమాట. అన్ని డిస్టిక్స్లో కూడాను, అన్ని జిల్లాల్లో కూడాను ఒకేసారి, అన్ని జిల్లాల్లో ఒకేసారి అమలు అనమాట. ఒకేసారి అమలు అయితే మనం చూడొచ్చు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇది కూడా నవరత్నాల్లో భాగంగా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఎప్పుడంటే మే 30, 2019 మే 30, 2019 సంవత్సరంలో మనకి ఈ వైఎస్ఆర్ పెన్షన్ పథకాన్ని అయితే స్టార్ట్ చేయడం అయితే మనం గమనించవచ్చండి. మొట్టమొదటిగా దీనికి ఈ పథకం అమలు ఎక్కడ ఉందంటే తూర్పుగోదావరి అండి. తూర్పుగోదావరి అమలు అయితే జరగడం అయితే జరిగిందనమాట. ఆ తర్వాత అన్ని జిల్లాలకి ఈ యొక్క స్కీమ్ అయితే మనకి విస్తరించడం అయితే గమనించవచ్చు. అలానే బడ్జెట్ కేటాయింపు, బడ్జెట్ అలొకేషన్ చూసుకున్నట్లయితే మనకు తెలిసిన విషయం 2023కి 2024కి దీని యొక్క బడ్జెట్ అలొకేషన్ ఎంతంటే 21,434 కోట్లు అండి. ఎంతంటే 21,434.72 కోట్లు అయితే దీనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే వెచ్చించడం అయితే గమనించవచ్చండి. అలానే హౌ మెనీ గాట్ బెనిఫిటెడ్, ఎంతమంది లబ్ధిదారులు పొందారు అంటే దీని ద్వారా మనకి సాధారణంగా 2023కి వీటి యొక్క సంఖ్య ఎంతవరకు ఉండిందంటే ఈ మొత్తంగా 65 లక్షల మంది అండి. 65 లక్షల మంది ఈ పథకం కింద లబ్ధిదారులుగా మనం చూడటం అయితే గమనించవచ్చు అనమాట. ఈ పథకం యొక్క మెయిన్ మోటో మీకు తెలిసిన విషయమే. పెన్షన్ ఎవరికి ఇస్తారో అవన్నీ కూడాను మెయిన్ మోటో మీకు తెలిసిన విషయమే. ఈ పథకం వృద్ధులకి, వితంతువులకి, వితంతువులకి అంటే ఎవరైతే సీనియర్ సిటిజన్స్కి, లేకపోతే విడో కేటగిరీ ఉన్న వాళ్ళకి, అలానే ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వికలాంగులకి వీడి యొక్క ఆర్థిక సమాజంలో ఇతర బలహీన వర్గాలు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడాను నెలవారీ పెన్షన్ అందించడమే ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కానుక యొక్క మెయిన్ మోటో అనమాట. ఇది ఎంత అంటే లబ్ధిదారులు వర్గాన్ని బట్టి, అంటే ఇది కాన్స్టెంట్ అయితే కాదండి, వాడి యొక్క వర్గాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఎంత నుండి అంటే రేంజ్ ఎంత అంటే 2,250 రూపాయల నుండి 3,000 రూపాయల వరకు రేంజ్ అయితే మారుతూ ఉంటుందన్నమాట. సో అలానే ప్రభుత్వం నిర్ణయించిన అర్హత ప్రకారమే ఈ లబ్ధిదారుల ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ పథకం రాష్ట్రంలో అన్ని జిల్లాలకి కవర్ చేస్తుంది మరియు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పెన్షన్ కూడా అందించడం అయితే మనం గమనించవచ్చండి. వీడి యొక్క మెయిన్ మోటో ఏంటంటే బలహీన వర్గాలకు చెందిన వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులందరికీ కూడాను ప్రభుత్వం తరఫున ఎంతో కొంత సహాయం అందించడమే ఇది యొక్క మెయిన్ అండి వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనం చూసినట్లయితే వైఎస్ఆర్ చేయూత అండి. ఈ వైఎస్ఆర్ చేయూత పథకం అనేది ఆగస్ట్ 2020లో మనకి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగిందనమాట. ఇది మైనారిటీలు, అలానే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, అలానే సమాజంలో ఎవరైతే ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉంటారో ఆ ఉమెన్స్ అందరికి కూడాను వీరి యొక్క అంటే ఎంతో కొంత ఫినాన్షియల్ ఎయిడ్ కల్పించడం ఈ యొక్క మెయిన్ వైఎస్ఆర్ చేయూత యొక్క మెయిన్ అనమాట. వాటి యొక్క బడ్జెట్ అలొకేషన్స్ ఎంత ఉన్నాయో చూద్దాం. బడ్జెట్ అలొకేషన్ వచ్చేసరికి 2022, 2023, 2024 గాను బడ్జెట్ అలొకేషన్స్ ఎంత ఉన్నాయంటే 5,000 కోట్ల రూపాయలు అయితే కేటాయించారండి. 5,000 కోట్ల రూపాయలు అయితే ఈ పథకం కోసం కేటాయించడం అయితే గమనించవచ్చు అనమాట. సో ఈ పథకంలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అంటే ఈ పథకంలో మనకి 2023 వరకు ఉన్న లబ్ధిదారుల సంఖ్య ఎంత అంటే 26.7 లక్షల మంది ఈ పథకం కింద లబ్ధిదారులు పొందారు. 7 లక్షల మంది మహిళలు వీటి ద్వారా చేయడం జరిగిందనమాట. ఈ పథకం అనేది మొట్టమొదటిసారిగా ఎక్కడ ఇది స్టార్ట్ చేయడం జరిగిందంటే ఈ పథకం ఆగస్ట్ 2020లో
ఏ జిల్లాలో అంటే ఫస్ట్ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అలానే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరులో అయితే కృష్ణా, గుంటూరులో ఈ యొక్క పథకం అయితే అమల్లోకి రావడం అయితే జరిగిందనమాట మొదటగా. తర్వాత తర్వాత అన్ని జిల్లాలకి ఈ పథకం అనేది అమల్లోకి రావడం అయితే అంటే విస్తరించడం అయితే మనం గమనించవచ్చు అనమాట. దీని యొక్క భాగంగా వైఎస్ఆర్ చేయూత పథకం యొక్క ప్రధాన ప్రయోజనం ఏంటంటే ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సొంత వ్యాపారాల కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం ఈ యొక్క ఫినాన్షియల్ ఎయిడ్ కల్పించడం ఈ స్కీమ్ యొక్క మెయిన్ మోటో అండి. జగనన్న అమ్మఒడి లేదా వైఎస్ఆర్ అమ్మఒడి అండి. ఈ వైఎస్ఆర్ అమ్మఒడి పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నవరత్నాల్లో భాగంగా మనకి 2019 జూన్ 10వ తేదీన అయితే ఈ పథకం అయితే మనకి రావడం అయితే జరిగిందండి. మొదటగా కృష్ణా జిల్లాలో ఎక్కడ అమల్లో చేశారంటే మొదటి అమలు ఎక్కడంటే కృష్ణా జిల్లా అండి. కృష్ణా జిల్లా తర్వాత మనకి అన్ని జిల్లాలకి అయితే అమల్లోకి రావడం అయితే మనం గమనించవచ్చు. అన్ని జిల్లాలకి తర్వాత మొదటగా అయితే కృష్ణా అనమాట. ఇది ఎప్పుడండి? 2019 జూన్ 10. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి. జగన్ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చింది? జగన్ ప్రభుత్వం ఎప్పుడు రావడం జరిగిందంటే 2019లో రావడం జరిగింది. సో నవరత్నాలు కాబట్టి 2019లో ఎక్కడైతే అంటే రావడం వెంటనే ఈ పథకం అయితే రావడం సహజం. సో అలానే అమ్మఒడి పథకం దేనికి సంబంధించింది? దీని యొక్క మెయిన్ మోటో ఏంటంటే ఫినాన్షియల్ ఎయిడ్ కల్పించడం. ఎవరికి అంటే ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళ తల్లులకి సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించడం అనమాట. సో ఆర్థిక సహాయం అందిస్తున్నారంటే మన పేమెంట్స్ ఇస్తున్నట్లే కదా. సో మనకి సాధారణంగా అమ్మఒడి పథకం అనేది స్కూల్ పిల్లలకు సంబంధించింది కాబట్టి స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? 12th జూన్లో స్టార్ట్ అవుతాయి సాధారణంగా. 12th జూన్ అడ్వాన్స్గా మనకి మనీ ఇచ్చారు అనుకుందాం. 2 days అడ్వాన్స్ ముందు ఇచ్చారు అనుకుందాం. సో 10th జూన్ అనేది మనకి ఈ యొక్క డేట్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. 10th జూన్ 2019 అనేది అలా గుర్తుపెట్టుకోండి. అలానే వీటి యొక్క బడ్జెట్ అలొకేషన్ ఎంత ఉంది? సో 2023, 2024 ఈ ఇయర్ గాను బడ్జెట్ అలొకేషన్ ఎంత అంటే 6,500 కోట్లండి. 6,500 కోట్లు అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆఫ్టర్ దట్ హౌ మెనీ గాట్ బెనిఫిటెడ్? ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఈ పథకంలో? ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారంటే 2022కి దాదాపుగా 44.49 లక్షల మంది అయితే ఉంటే 2023కి మాత్రం దగ్గర 50 లక్షల మంది మనకి ఈ లబ్ధిదారులుగా మనం చూసుకోవచ్చు. 50 లక్షల మంది అనమాట. సో అలా చూసుకున్నట్లయితే మనకి దీని యొక్క ఈ పథకం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే పథకం ద్వారా ఆర్థిక సహాయం పాఠశాలలకు వెళ్ళే పిల్లల తల్లులకి లేదా సంరక్షకులకు గార్డియన్స్కి లేదా వాళ్ళ పేరెంట్స్కి సంవత్సరానికి ఎంతండి? 15,000 రూపాయలు చొప్పున వాళ్ళ అకౌంట్లో అయితే డైరెక్ట్గా అయితే మాత్రం ట్రాన్స్ఫర్ అవుతున్నాయండి. డైరెక్ట్గా అకౌంట్లోకి పోతాయి అన్నమాట. సో అలానే ఎవరైతే 9 అలానే 10వ తరగతి 11వ తరగతి నథింగ్ బట్ ఇంటర్మీడియట్. సో 9, 10, 11, 12 తరగతులు ఎవరు చదువుతున్నారో వాళ్ళకి మనీ అనేది తీసుకోవచ్చు లేదా ల్యాప్టాప్ అనేది తీసుకోవచ్చండి. మనీ అనేది తీసుకోవచ్చు లేదా ల్యాప్టాప్ అనేది తీసుకోవచ్చు. ఆ సౌకర్యం అయితే గవర్నమెంట్ అనేది కల్పించడం అయితే గమనించవచ్చు అనమాట. సో ఇదండి ఈ పథకం సంబంధించినంత వరకు. దీని యొక్క మెయిన్ మోటో ఏంటంటే పిల్లల యొక్క డ్రాప్ అవుట్స్ తగ్గించాలి, అలానే లిటరసీ రేట్ అనేది పెంచడం అనేది దీని యొక్క మెయిన్ మోటో ఆఫ్ దిస్ మన ఈ పథకం యొక్క మెయిన్ మోటోగా చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ జలయజ్ఞం అండి. ఈ వైఎస్ఆర్ జలయజ్ఞం యొక్క మెయిన్ మోటో ఏంటంటే అందరికీ నీరు, అలానే కరువు పీడ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, కరువు ఎక్కువగా వచ్చే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి వాటర్ సప్లై అందించడం అనమాట. వాటర్ సప్లై అందించడం ద్వారా అక్కడ వ్యవసాయం బాగయ్యి అక్కడ కరువు అనేది తగ్గడం అనేది దీని యొక్క మెయిన్ మోటో. సో మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఇది ఓల్డెస్ట్ స్కీమ్గా మనం చెప్పొచ్చండి యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే ఇది ఎప్పుడంటే మనకి 2004 జూలై 22 అండి. ఎప్పుడంటే 2004 జూలై 22వ తేదీన ఈ యొక్క స్కీమ్ అయితే మనకి అప్పట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారైన శ్రీ
డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారైతే ఈ పథకం అయితే స్టార్ట్ చేయడం అయితే మనం గమనించవచ్చండి. ఈ పథకం ఎప్పుడు అంటే ఎక్కడ స్టార్ట్ చేశారండి? అంటే ఏ జిల్లాల్లో అయితే అమల్లోకొచ్చిందంటే మొదటగా కర్నూలు, ప్రకాశం, అలానే అనంతపురం, నల్గొండ, అలానే మహబూబ్‌నగర్. ఇక్కడ మాత్రం ఎందుకంటే ఇక్కడ మాత్రమే మనకి ఎక్కువగా వాటర్ స్కేర్సిటీ ఎక్కువ ఉండడం. అలానే మీరు గమనించినట్లయితే ఇక్కడ కరువు అనేది ఎక్కువగా ఉండడం వల్ల మొట్టమొదటిగా ఎక్కడైతే కరువు ఉందో అక్కడ ఇలాంటి స్కీమ్స్ అయితే పెట్టడం అయితే సహజం. సో, అందుకోసం ఈ డిస్ట్రిక్ట్స్‌లో అయితే ముందుగా మనకి ఈ జలయజ్ఞం అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. ఇప్పటికి అదే పేరుతోటి ఈ స్కీమ్ అయితే కంటిన్యూ అవ్వడం అయితే మనం గమనించవచ్చు. దీన్ని బేస్ చేసుకొని 2023, 2024 గాను వీటి యొక్క బడ్జెట్ కేటాయింపు ఎంతుందంటే 11,908 కోట్లండి. 11,908 కోట్లయితే ఈ యొక్క కేటాయింపు అయితే మనం చూసుకోవచ్చనమాట. అలానే వీటి యొక్క కేటాయింపు అనేది ఇయర్ టు ఇయర్ అనేది మారుతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్‌ఫాల్ అనేది ఎక్కువగా ఉందంటే ఆటోమేటిక్‌గా వీటి యొక్క కేటాయింపు అనేది తక్కువగా ఉంటుంది. అలానే రెయిన్‌ఫాల్ తక్కువగా ఉందంటే కనెక్టివిటీ ఎక్కువ చేయాలి. అదర్ రివర్స్‌తో కనెక్టివిటీ ఎక్కువ చేయాలి కాబట్టి దాని యొక్క కేటాయింపు అనేది ఎక్కువ ఉంటుంది. సో, ఇయర్ టు ఇయర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అలానే హౌ మెనీ గాట్ బెనిఫిటెడ్. ఇప్పుడు ఇలా చెప్పడం కష్టం కదండీ. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ వల్ల ఇంతమంది బెనిఫిట్ పొందారని మనం చెప్పలేమండి. మనం చెప్పొచ్చు లక్షల కన్నా ఎక్కువ సంఖ్యలో బెనిఫిట్ పొందడం అయితే మనం గమనించవచ్చు కాబట్టి వీటి యొక్క ఎగ్జాక్ట్ అంటే నంబర్ అయితే మనకు తెలీదు. చాలా ఎక్కువ సంఖ్యలో అయితే మాత్రం వీడి యొక్క లబ్ధిదారులు ఉండడం అయితే మనకి చెప్పొచ్చనమాట. వీటి యొక్క మెయిన్ ముఖ్య లక్షణాలు ఏంటంటే వాటర్‌ని స్టోర్ చేయడం, నీటిని నిల్వ ఉంచడం, నీటి పారుదల సామ్రాజ్యాన్ని అంటే నథింగ్ బట్ వాటి యొక్క కెపాసిటీని పెంచడం, వాటి యొక్క ప్రాజెక్ట్ యొక్క ఇయర్స్‌ను అంటే మెయింటైన్ చేయడం, అవన్నీ కూడాను రావడం జరిగిందనమాట. అలానే కొండ ప్రాంతాలు మరియు మారుమూల గ్రామాలకు కూడా నీటిని అందించేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలన్నీ గూడాను ఇందులోనే రావడం జరుగుతుందండి. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటాం గదా! ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ గూడాను మనకి ఈ ఈ జలయజ్ఞం కార్యక్రమంలోనే రావడం అయితే మనం గమనించవచ్చనమాట. వీటి యొక్క మెయిన్ మోటో ఏంటంటే, నీటిపారుదల మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరచడం. సింపుల్‌గా చెప్పాలంటే. ఇదండి వైఎస్ఆర్ జలయజ్ఞం. టైం గుర్తుపెట్టుకోండి. ఏ డిస్ట్రిక్ట్స్ గుర్తుపెట్టుకోండి. వాటి యొక్క అలోకేషన్ గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అండి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం మనకి ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందంటే 2007 ఏప్రిల్ 1 అండి. 2007 ఏప్రిల్ 1న మనకి ఈ యొక్క స్కీమ్ అనేది రావడం జరిగిందనమాట. ఇది ఎక్కడ స్టార్ట్ చేశారంటే అనంతపురం జిల్లా అండి. ఎక్కడ ప్రారంభించబడిందంటే అనంతపురం జిల్లాలో అయితే ప్రారంభించడం అయితే మనం గమనించవచ్చనమాట. వీటి యొక్క బడ్జెట్ అలొకేషన్ చూసుకున్నట్లయితే 2023కి, 2024కి వీటి యొక్క బడ్జెట్ అలొకేషన్స్ ఎంతున్నాయంటే 2,400 కోట్లండి. 2,400 కోట్లయితే వీటి యొక్క బడ్జెట్ అలొకేషన్. ఇప్పటి వరకు 2023 వరకు ఎంతమంది లబ్ధిదారులు పొందారంటే 2023 వరకు 1.2 కోట్ల మంది. 1.2 కోట్ల మందయితే ఈ యొక్క వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం నుండి లబ్ధి పొందడం అయితే మనం గమనించవచ్చనమాట. వీటి యొక్క అర్హత ఏముండాలంటే, వీటి యొక్క అర్హత మనకు తెలిసిన విషయమే కదండీ! కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5,00,000 ఉండాలనమాట. 5,00,000 లోపు ఉండాలి. అంటే ఇయర్లీ ఇన్‌కమ్. ఫ్యామిలీ యొక్క ఇయర్లీ ఇన్‌కమ్ ఎంతుండాలంటే 5,00,000 లోపు ఉండాలి. అలానే చికిత్స ఖర్చు రూ. 1,000 కంటే ఎక్కువుండాలనమాట. రూ. 1,000 కంటే ఎక్కువుండాలి. ఈ 2 సాటిస్ఫై అయితే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనేది మనకి అంటే ఎలిజిబుల్ అవ్వడం అయితే మనం గమనించవచ్చండి. వీటి యొక్క మెయిన్ ఏంటంటే రాష్ట్ర ప్రజలకు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఫ్లాగ్‌షిప్ హెల్త్ కేర్ పథకం అన్నమాట. ఇదొక ఫ్లాగ్‌షిప్ హెల్త్ కేర్ పథకం. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యంగా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణకి పొందేలాగా ఆర్థిక సహాయం అందించడం అన్నమాట. ఎవరికి? బలహీన వర్గాలకి. అంటే 5,00,000 ఇయర్లీ ఇన్‌కమ్ ఉందంటే వాళ్ళకి ఎకనామికల్‌గా బ్యాక్వర్డ్ కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేది అందించడం అయితే గమనించవచ్చు. ఎప్పుడంటే 2007 ఏప్రిల్ 1 తారీఖున అనంతపురం జిల్లాలో ఎవరు స్టార్ట్ చేశారంటే దివంగత నేత అయిన శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారైతే మనకి వైఎస్ఆర్ గారైతే మనకి స్టార్ట్ చేయడం అయితే మనం గమనించవచ్చనమాట. ఈ స్కీమ్‌నే జగన్మోహన్ రెడ్డి గారు గూడాను కంటిన్యూ చేయడం అయితే మనం చూడొచ్చు. వైఎస్ఆర్ కంటి వెలుగు అండి. ఈ పథకం ప్రధాన లక్ష్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైతే ఉంటున్నారో ముఖ్యంగా వెనుకబడి మరియు ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి నాణ్యత కలిగిన కంటి చూపు సేవలను అందించడం అన్నమాట. ఈ యొక్క పథకం యొక్క మెయిన్ మోటో వచ్చేసరికి.
ఇది ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందంటే మాత్రం అక్టోబర్ 10 అక్టోబర్ 10 2019 తేదీన ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా మనకి ఈ పథకం అయితే స్టార్ట్ చేయడం అయితే మనం గమనించవచ్చు అనమాట. ఈ పథకం కింద మనకి 5 లెవెల్స్ ఉంటాయండి. అంటే 5 పేజెస్ ఉంటాయి. ఈ 5 పేజెస్ ఏంటంటే ఫస్ట్ పేజ్ ఏంటంటే టీచర్లు ఉంటారు కదా, టీచర్స్ అలానే ఏఎన్ఎంస్ వాళ్ళు వెళ్ళి అంటే ప్రైమరీలీ అంటే వాళ్ళ యొక్క స్క్రీనింగ్ చేస్తారనమాట. అంటే ప్రైమరీగా ప్రాథమికంగా వెళ్ళి వాళ్ళ యొక్క స్క్రీనింగ్ చేస్తారు. అలానే సెకండరీ స్క్రీనింగ్లో ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించిన అద్దాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా అంటే ఫస్ట్ ఇది స్క్రీనింగ్ అనమాట. అంటే ఎవరైతే టీచర్స్ ఉన్నారో ఏఎన్ఎంస్ వెళ్ళి పిల్లల దగ్గరికి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్క్రీనింగ్ చేస్తారు. తర్వాత వాళ్ళకి సంబంధించిన గ్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే గమనించవచ్చు అనమాట. గ్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే మనం గమనించవచ్చు. తర్వాత థర్డ్ పేజ్లో అయితే హెల్త్ కేర్ సభ్యులు ఆశా మరియు ఇతర సభ్యులు ఎవరు ఉంటారు కదా వాళ్ళకి ప్రైమరీ మాస్ ఐ స్క్రీనింగ్ పరీక్షలు అయితే అంటే ప్రైమరీ మాస్ ఐ టెస్ట్లు అయితే నిర్వహిస్తారు. 4వ దశలో ఏం చేస్తారంటే అద్దాలు సూచించడం మరియు ప్రభుత్వ మరియు విజన్ సెంటర్ ద్వారా సెకండరీ స్క్రీనింగ్ అయితే జరగడం అయితే గమనించవచ్చు. 4వ పేజీలో సెకండరీ స్క్రీనింగ్ అనమాట. అలానే 5th పేజ్లో ఏముంటుందంటే మనకి 5వ దశలో ఏముంటుందంటే అంటే ఎవడైతే గ్లాకోమా, కంటి శుక్లం లేదా వేరే ఏవైతే ఐ డిసీజెస్ ఉంటాయో వాళ్ళందరికి కూడా ట్రీట్మెంట్ చేయడం అయితే గమనించవచ్చు. ఫస్ట్ వన్ ఏమో స్క్రీనింగ్ చేస్తారు. తర్వాత ఇన్ కేస్ స్క్రీనింగ్ చేసిన తర్వాత గ్లాసెస్ ఏమైనా అంటే అవసరం అనుకుంటే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఓకే. తర్వాత వచ్చేసరికి మాస్ ఐ ట్రీట్మెంట్ చేస్తారు. తర్వాత సెకండరీ స్క్రీనింగ్లో గ్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇది 5 పేజెస్లో. దీని యొక్క బడ్జెట్ అలొకేషన్ వచ్చేసరికి మనకి 20 కోట్ల రూపాయలండి. 20 కోట్ల రూపాయలు 2023, 2024 గాను. అలానే ఇంతవరకు లబ్ధి పొందారు. ఎంతమంది లబ్ధి పొందారు అంటే 2023 నాటికి 1.5 కోట్ల మంది పైగా 1.5 కోట్ల మంది పైగా అయితే వీటి యొక్క ఈ పథకం కింద లబ్ధి పొందడం అయితే మనం గమనించవచ్చు అనమాట. ఇది ప్రతి డిస్ట్రిక్ట్స్లో కూడాను జరగడం అయితే గమనించవచ్చు. ముఖ్యంగా పాఠశాలలో సమాజంలో పిల్లలు ప్రాథమిక మరియు ద్వితీయ నేత్ర పరీక్షలు అయితే జరుగుతుంటాయి. ఇప్పటికీ స్కూల్లో మీ పిల్లలు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి. వాళ్ళకి ఒకసారైనా సరే ఐ టెస్ట్లు అయితే చేయడం అయితే జరిగిందనమాట. అలానే ఏదైనా విజన్ లోపంలో ఉంటే వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ అయితే రావడం అయితే మనం గమనించవచ్చు. అలానే నెక్స్ట్ మనం గమనించినట్లయితే జగనన్న విద్యా దీవెన అండి. ఈ జగనన్న విద్యా దీవెన ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ అలానే బీసీ అలానే మైనారిటీ అలానే కాపు తర్వాత ఈబీసీ. సో వీళ్ళందరూ కూడా అలానే హ్యాండిక్యాప్డ్ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా, ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళందరూ కూడాను ఈ నవరత్నాల్లో భాగంగా వీరికి సంక్షేమ పథకాలు అయితే లభించడం అయితే జరుగుతుంది. ఈ భాగంలోనే ఎవరైతే చదువుతున్నారో ఎవరైతే ప్రొఫెషనల్ మరియు నాన్ ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు ఈబీసీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ వర్గాలకు చెందిన ఎవరైతే స్టూడెంట్స్ ప్రొఫెషనల్ అండ్ నాన్ ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్నారో వాళ్ళకి రీఎంబర్స్మెంట్ అయితే అందించడం జరుగుతుందండి. ఏంటండి రీఎంబర్స్మెంట్. సో ఇది ఇప్పుడు మనకి స్టార్ట్ చేయడం గమనించవచ్చు. అంటే జూన్ 2019 అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రారంభించడం అయితే జరిగిందనమాట. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఇది జరగడం జరిగింది. అలానే బడ్జెట్ కేటాయింపు చూసుకుంటే 2023, 2024 గాను బడ్జెట్ కేటాయింపు చూసుకున్నట్లయితే 2841 కోట్ల రూపాయలు అయితే వీటి యొక్క బడ్జెట్ కేటాయింపు అని చూసుకోవచ్చు. అలానే ఇప్పటి వరకు 2023 డిసెంబర్ వరకు మనం ఇప్పుడు జనవరిలో రికార్డ్ చేస్తున్నాం. బట్ 2023 డిసెంబర్ వరకు ఈ పథకం కింద ఎంతమంది లబ్ధి పొందారంటే 4.5 లక్షల మంది లబ్ధి పొందడం అయితే మనం గమనించవచ్చు అండి. 4.5 లక్షల మంది లబ్ధి పొందడం అయితే గమనించవచ్చు. ఈ 4.5 లక్షల మందిలో మనకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు ఈబీసీ అలానే ఫిజికలీ ఛాలెంజ్ పర్సన్స్ అయితే ఉండడం అయితే మనం గమనించవచ్చు అనమాట. సో అలానే ఈ ఫీజు రీయింబర్స్మెంట్తో పాటుగా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి వారి జీవన వ్యయాల కోసం ఎంతండి, వారి జీవన వ్యయం కోసం ఎంత ఇస్తారంటే 20,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. 20,000 రూపాయలు ఇవ్వడం అయితే వీరి యొక్క జగనన్న విద్యా దీవెన యొక్క మెయిన్ మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మన స్కీమ్ చూసుకున్నట్లయితే
జగనన్న వసతి దీవెన. జగనన్న వసతి దీవెన అండి. ఈ జగనన్న వసతి దీవెన అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఒక వెల్ఫేర్ స్కీమ్ అని చెప్పుకోవచ్చు. ఎవరంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అలానే ఈబీసీ, కాపు, అలానే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అందరూ కూడాను ఈ వర్గాలకు చెందిన విద్యార్థులకి విద్యను అభ్యసించేందుకు ఫినాన్షియల్ ఎయిడ్ ఇవ్వడం అనమాట. అలానే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 27th ఫిబ్రవరి 2020న మనకి ఈ స్కీమ్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇది అన్ని జిల్లాల్లో కూడాను స్టార్ట్ చేయడం అయితే మనం గమనించవచ్చు. అలానే వీటి యొక్క బడ్జెట్ కేటాయింపు 2023-2024 గాను వీటి యొక్క బడ్జెట్ కేటాయింపు ఎంత అంటే 2200 కోట్లు అండి. 2200 కోట్ల రూపాయలు అయితే వీటి యొక్క బడ్జెట్ కేటాయింపుగా మనం చూసుకోవచ్చు అనమాట. ఇంతవరకు ఎంతమంది ఈ పథకం కింద మనకి లబ్ధి పొందారంటే చాలా ఎక్కువ మంది అని చెప్పుకోవచ్చు అనమాట. కానీ బట్ డిఫరెంట్ టేబుల్గా చూద్దాం. ఐటీఐ చేసిన వాళ్ళకి ఈ జగనన్న వసతి దీవెన రూపంలో మనకి 10,000 రూపాయలు సంవత్సరానికి అయితే ఇవ్వడం అయితే గమనించవచ్చు. అలానే పాలిటెక్నిక్ ఎవరైతే చేశారో పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు ఇయర్లీ 15,000 రూపాయలు దే విల్ గెట్ ఇట్. అలానే ఎవరైతే డిగ్రీ అంతకన్నా ఎక్కువ చేశారో డిగ్రీ వాటికన్నా ఎక్కువ అబౌవ్ ద డిగ్రీ చేసుకున్నట్లయితే వాళ్ళకి సంవత్సరానికి 20,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే గమనించవచ్చు అనమాట ఈ జగనన్న వసతి దీవెన రూపంలో. ముఖ్యంగా ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడిసిన్, అలానే ఎనీ ట్రేడ్ కోర్స్ చేసే వాళ్ళందరూ కూడాను ఈ యొక్క పథకం అయితే వర్తించడం అయితే మనం గమనించవచ్చండి. సో ఇదండి. అంటే ఈ 1,00,000 వరకు ఆర్థిక సహాయం అందిస్తూ అర్హులైన ప్రతి విద్యార్థికి కూడా 20,000 రూపాయలు అయితే అందించడం అయితే మనం గమనించవచ్చు. ఇది జగనన్న వసతి దీవెన యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఎప్పుడండి? 27 ఫిబ్రవరి 2020. జగనన్న విదేశీ విద్యా దీవెన అండి. ఈ జగనన్న విదేశీ విద్యా దీవెన ప్రధాన లక్ష్యం ఏంటంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల నుండి ప్రతిభావంతులు ఎవరైతే ఉంటారో టాలెంటెడ్ పీపుల్స్ ఉంటారు కదండి, టాలెంటెడ్ స్టూడెంట్స్, వారికి విదేశాల్లో ఉన్నత విద్యకు అభ్యసించడానికి అలానే వారి కెరీర్ ఓరియంటెడ్గా వాళ్ళ కెరీర్లో ఏదో ఒకటి సాధించడానికి ఒక ఆర్థిక సహాయం అందించడమే వీటి యొక్క మెయిన్ మోటో అనమాట. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇది మనకి 2022 జూలై 11వ తేదీన మాత్రం ఈ యొక్క స్కీమ్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే మనం గమనించవచ్చు. ఈ బడ్జెట్ కేటాయింపు అయితే మాత్రం ఇంతవరకు బయటకు రాలేదండి. ఎందుకంటే దీని యొక్క కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఆ రూల్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఈ అర్హతలు ఎలా ఉంటాయంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే క్యూఎస్ ర్యాంకింగ్ ప్రకారం టాప్ 100లో అంటే టాప్ 20లో ర్యాంక్ అంటే యూనివర్సిటీలో ఇన్ కేస్ ఎవరికైనా సరే సీటు అందించినట్లయితే వాళ్ళకి 1.25 కోట్ల రూపాయలు రుణం ఇవ్వబడుతుందండి. ఈ రుణం మళ్ళీ తిరిగి ఇచ్చేయాలండి. ఇది ఒక రుణం మాత్రమే, బారో మాత్రమే రుణం. మరి తర్వాత కోర్స్ అయిపోయిన తర్వాత ఈ రుణం అయితే తిరిగి ఇచ్చేయాల్సింది ఉందన్నమాట. అంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుందంటే మరి అంత ఎక్కువ ఉండదు, రీజనబుల్గా ఉంటుందన్నమాట. రీజనబుల్ కాదు, తక్కువగానే ఉంటుంది. సో అలానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టాప్ 100 విశ్వవిద్యాలయం ప్రవేశం పొందితే వాళ్ళకి 1.25 కోట్లు. అలానే ఇతర కేటగిరీ వాళ్ళైతే ఇదే టాప్ 20 కాదు, టాప్ 100లో అయితే 1.25 కోట్లు ఎవరు అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే, మైనారిటీ వాళ్ళైతే. అదే ఓసీ వాళ్ళు అలానే కాపులు వీళ్ళందరూ అయితే 1 కోటి రూపాయలు అయితే మాత్రం వీళ్ళకి రుణం అయితే అందించడం జరుగుతుందన్నమాట. అలానే టాప్ 100 నుండి 200 ర్యాంక్స్ మధ్యన ఉన్న యూనివర్సిటీలకి ఎవరికైనా సీట్ వచ్చింది అనుకుందాం, అప్పుడు వాళ్ళకి 75 లక్షల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. దానికన్నా అంటే వీళ్ళకి బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, మైనారిటీ వాళ్ళకి. అదే మిగతా వాళ్ళకి అయితే మాత్రం 50 లక్షల రూపాయలు అయితే మాత్రం ఇవ్వడం అయితే గమనించవచ్చు. 50 లక్షల రూపాయలు అప్పుగా ఇవ్వడం అయితే మనం గమనించవచ్చు అనమాట. ఇది మెయిన్ అండి. అండ్ అలానే వీటి యొక్క కేంద్రీకృత ప్రాంతాలు ఏంటంటే ఇది ఒక ఈ స్కీమ్ అనేది కంప్లీట్గా అన్ని జిల్లాల్లో కూడా ఒకేసారి విస్తరించడం అయితే మనం గమనించవచ్చు. మెయిన్ మోటో వచ్చేసరికి ఎవరైతే విదేశీయులు ఫారెన్లో చదవాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చి వాళ్ళకి ఆర్థికంగా తక్కువగా ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ అనేది హెల్ప్ చేయడం అనేది దీని యొక్క మెయిన్ మోటో అండి. అలానే మన నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అండి. ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ఎలా అంటే ఆర్థికంగా బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో మహిళలు అంటే ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం అందించడమే ఈబీసీ నేస్తం అనమాట. ఇది ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందంటే మనకి ఫిబ్రవరి 23 ఫిబ్రవరి
2021 తేదీన 2021 సంవత్సరంలో మనకి ఈ స్కీమ్ అయితే మనకి స్టార్ట్ చేయడం గమనించవచ్చు. వీటి యొక్క బడ్జెట్ కేటాయింపు ఎంతంటే 2021కి 2022కి గాను బడ్జెట్ కేటాయింపు ఎంతంటే 610 కోట్లండి. 610 కోట్లు. అలానే 2023కి గాను వీళ్ళ యొక్క లబ్ధిదారులు ఎంతమంది అంటే మనకి 6 లక్షల మంది అండి. 6 లక్షల మంది వీటి యొక్క లబ్ధిదారులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అలానే వీటి యొక్క మెయిన్ ఏంటంటే సంవత్సరానికి ఎంత ఇస్తారంటే సంవత్సరానికి 15,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఎవరికి? ఈబీసీ వాళ్ళకి, ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకి ఇది. అలానే సహాయం మొత్తం వరుసగా 3 సంవత్సరాలు ఇవ్వబడుతుందండి. అంటే ప్రతి లబ్ధిదారులకి 15,000 చొప్పున 3 సంవత్సరాలు అంటే 45,000 రూపాయలు మరి ఈ 3 సంవత్సరాలు ఇవ్వడం అయితే మనం గమనించవచ్చు అనమాట. ఈ విధంగా 6 లక్షల మందికి అయితే ఈ పథకం కింద లబ్ధి పొందడం అయితే మనం గమనించవచ్చు. అలానే ఈ పథకానికి 2023, 2024కి 610 కోట్లు అయితే కేటాయించడం అయితే మనం గమనించవచ్చు. అండ్ దీనికి అర్హత ఏంటంటే వాళ్ళ వయసు ఎలా ఉండాలంటే 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్యన మనకి ఈ వయసు అయితే మహిళ వయసు అయితే ఉండాలండి. మహిళ వయసు 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు అయితే ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఎన్ని సంవత్సరాలు అంటే 3 సంవత్సరాల వరకు 15,000 చొప్పున 45,000 రూపాయలు తీసుకునే ఎలిజిబిలిటీ అయితే వాళ్ళకు ఉంటుందన్నమాట. అలానే మన నెక్స్ట్ స్కీమ్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అండి. ఈ వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ యొక్క మెయిన్ మోటివేట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ హాస్పిటల్లో ఎవరైతే డెలివరీ చేయబడతారో వాళ్ళందరికీ ఆ తల్లి ఉంటారో ఆ తల్లి బిడ్డకి ఆ ఇంటికి సేఫ్గా రీచ్ చేయడం అనేది అనమాట ఈ యొక్క మెయిన్ మోటో వచ్చేసరికి. అలానే ఒక్కొక్క జిల్లాకి ఎన్ని వెహికల్స్ ప్రొవైడ్ చేశారంటే 30 వాహనాలండి. 30 వాహనాలు ప్రతి జిల్లాకు కూడాను ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మెయిన్ ఇప్పుడు ఇది ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందంటే 1 ఏప్రిల్ 2022 తేదీన 2022 సంవత్సరంలో మనకి ఈ ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేది చేయడం అయితే గమనించవచ్చు. ఇది అన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల వ్యాప్తంగా అయితే ఇది స్టార్ట్ చేయడం అయితే గమనించవచ్చు. అలానే 2023, 2024కి బడ్జెట్ కేటాయింపు ఎంత ఉందంటే దీనికి ఇప్పటివరకు అయితే మాత్రం దీని యొక్క బడ్జెట్ కేటాయింపు అయితే ఏం లేదండి. అంటే ఇంతవరకు పెట్టలేదు. స్టార్టింగ్లో మాత్రమే ఈ 30 వెహికల్స్ అన్నీ కూడాను మనకి ఈ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలానే దీని యొక్క మెయిన్ బెనిఫిట్ లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారంటే సుమారుగా సంవత్సరానికి 4 లక్షల మంది తల్లులు 4 లక్షల మంది తల్లులు అయితే మాత్రం వీటి యొక్క అంటే ఈ యొక్క స్కీమ్స్కి మనకి బెనిఫిట్ పొందినట్లుగా మనం గమనించవచ్చండి. మెయిన్ వీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గర్భిణీ స్త్రీలు తల్లులు ఎవరైతే ఉంటారో శిశువుల ప్రసవం తర్వాత వారి ఇంటి వద్దకే ఉచిత రవాణా చేసుకునే సదుపాయం అయితే ఉంటుందన్నమాట. అలానే రికవరేటివ్ అలవెన్స్లో వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా తర్వాత ఇంకో స్కీమ్ ఉందండి. ఇది ఆసరా వేరు, ఆరోగ్య ఆసరా వేరు. ఈ ఆరోగ్య ఆసరా కింద 5,000 రూపాయలు అయితే అందించడం అయితే గమనించవచ్చు అనమాట. సో ఇదంతా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లోకి ఇన్బిల్ట్ అయి ఉంటుందన్నమాట. అందుకు ఫ్లాగ్షిప్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్కీమ్ చూసినట్లయితే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం అండి. ఈ పథకం క్రింద గర్భిణీ స్త్రీలు, కొత్త తల్లులు, శిశువులు మరియు 6 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు పౌష్టికాహారం అయితే అందించడం అయితే గవర్నమెంట్ అనేది డిసైడ్ అయిందనమాట. ఈ స్కీమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందంటే 1 సెప్టెంబర్ 2020లో అయితే ఈ స్కీమ్ అయితే స్టార్ట్ చేయడం అయితే గమనించవచ్చు. అలానే వీళ్ళ యొక్క అర్హత ప్రమాణాలు ఏమన్నా ఉంటాయంటే గర్భిణీ స్త్రీలు అయి ఉండాలి, కొత్త తల్లులు అయి ఉండాలి. కొత్త తల్లు అంటే 6 months లో బేబీ అయి ఉండాలన్నమాట. అలానే శిశువులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకి ఈ పథకం అయితే మనకి వ్యాలిడ్ అండ్ ఎలిజిబుల్గా మనం చెప్పుకోవచ్చు. అలానే ఈ పథకం కింద గర్భిణీ స్త్రీలకు మనకి పౌష్టికాహారం రూపంలో కొత్త తల్లులకు ఎంత ఇస్తారంటే మనకి 850 రూపాయలు అయితే ఇవ్వడం అయితే గమనించవచ్చు. నెలకి ఇంత ఖర్చు పెడుతున్నారనమాట. అలానే శిశువుకి ఎంత ఖర్చు పెడతారంటే 350 రూపాయలండి. అలానే పిల్లలకైతే మాత్రం ఎంత ఖర్చు పెడతారంటే 412 రూపాయలు అయితే ఖర్చు పెట్టడం అయితే గమనించవచ్చు అనమాట. అలానే ఈ పథకం నుండి 3 నుండి 6 సంవత్సరాల మధ్య పిల్లలకు గుడ్లు మరియు పాలు కూడా అందిస్తారు. గుడ్లు అండ్ పాలు ఎవరికండి అంటే 3 నుండి 6 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి అనమాట. సో అలానే వీటి యొక్క బడ్జెట్ అలొకేషన్ చూద్దాం. 2023, 2024 ప్రకారం వాటి యొక్క బడ్జెట్ అలొకేషన్ ఎలా ఉండిందంటే
మనకి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకి 872 కోట్లు అయితే మనం గమనించవచ్చు. అలానే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్, ఓకే, అంటే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్కి అయితే మాత్రం ఎంతంటే 202 కోట్లు అయితే కేటాయించడం అయితే గమనించవచ్చు అనమాట. సో ఈ పథకాలు మొత్తంగా మనకి ఎంత అయితే మొత్తం 872 ప్లస్ మనకి ఈ 202 మొత్తం కలిపి ఎంత అయిందండి? మనకి 1074 కోట్లు అయితే మనకి ఈ 2023-2024 అయితే అలొకేట్ చేయడం అయితే మనం గమనించవచ్చు అనమాట. సో ఈ జగనన్న సంపూర్ణ పోషణ, నథింగ్ బట్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ఎన్ని విధాలుగా జరుగుతుందంటే మనకి 47,287 అంగన్వాడీ కేంద్రాల్లో ఎంతమంది లబ్ధి పొందుతున్నారంటే దగ్గర 27 లక్షల మంది అండి. 27 లక్షల మంది అయితే లబ్ధి పొందడం అయితే మనం గమనించవచ్చు. ఎన్ని అంగన్వాడీ కేంద్రాలని? 47,287 అంగన్వాడీ కేంద్రాల నుండి దగ్గర 27 లక్షల మంది అయితే లబ్ధి పొందడం అయితే గమనించవచ్చు. ఆ పథకానికి అమలుకి మనకి ఈ 2023కి గాను, ఓన్లీ 2023కి గాను 308 కోట్లు అయితే కేటాయించడం అయితే మనం గమనించవచ్చండి. అలానే లబ్ధిదారులు గర్భిణులు పాలిచ్చే తల్లులు ఎంతమంది ఉన్నారంటే 7,15,000 మంది తల్లులు మాత్రం ఉన్నారంట. ఈ పథకానికి ఎలిజిబిలిటీ అయిన తల్లులు మాత్రమే. అలానే పిల్లలు ఎంతమంది ఉన్నారు? పిల్లలు ఎంతమంది ఉన్నారంటే 25,76,000 మంది అండి. 25,76,000 మంది పిల్లలు. తల్లులు వచ్చేసరికి 7,15,000 మంది తల్లులు ఈ స్కీమ్ ద్వారా మనకి బెనిఫిట్ పొందడం అయితే మనం గమనించవచ్చు అనమాట. అలానే నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి జగనన్న జీవాక్రాంతి యోజన. ఈ జగనన్న జీవాక్రాంతి యోజన అనేది మైనారిటీ వర్గాలకి లేదా వెనుకబడిన వర్గాలకి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడానికి, అలానే అర్హులైన మహిళలకు, ముఖ్యంగా ఉమెన్స్కి జీవనోపాధి కల్పించడానికి గొర్రెలు మరియు మేకలు, ఏంటండి గొర్రెలు మేకలు కల్పిస్తున్నారనమాట. ఒక యూనిట్ రూపంలో కల్పించడం అనేది, అలానే వాటి ద్వారా పాడి పరిశ్రమ డెవలప్ చేయడం అనేది ఈ యొక్క స్కీమ్ యొక్క మెయిన్ మోటో అండి. ఇది ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందంటే 2021లో స్టార్ట్ చేయడం అయితే మనం గమనించవచ్చు అనమాట. 2023-2024 బడ్జెట్ కేటాయింపు ఎంత ఉందంటే వాడికి దగ్గర మనకి దీనికి సంబంధించినంత వరకు ఎలాంటి కేటాయింపు అయితే ఇప్పటివరకు కనబడలేదు. బట్ వీటికి సంబంధించినంత వరకు ఎంతమంది లబ్ధిదారులో మనకు తెలుసండి. ఎంతమంది లబ్ధిదారులు అంటే ఇప్పటికీ 1,06,060 మంది మహిళలు అయితే మాత్రం లబ్ధిదారులుగా చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పటివరకు ఎన్ని యూనిట్లు పంచారు? ఎన్ని యూనిట్లు అంటే ఎన్ని మేకలు, ఎన్ని గొర్రెలు పంచారంటే మనకి 1,28,090 యూనిట్లని పంపిణీ అయితే చేయడం జరిగిందనమాట. సో ఈ పంపిణీ చేయడానికి అర్హత ఏంటి? ఎవరికి ఎంత అర్హత ఉండాలనేదానికి దరఖాస్తు మహిళ అయి ఉండాలి. ఫస్ట్ మహిళ అయి ఉండాలి. ఏపీ రిలేటెడ్గా చెంది ఉండాలి. 45 నుండి 60 సంవత్సరాల లోపు ఉండాలి. అలానే వీరు అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, అలానే మనకి ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకి చెంది ఉండాలన్నమాట. సో ఈ 4 కండిషన్స్ యాక్సెప్ట్ చేసినట్లయితే ఈ జగనన్న జీవాక్రాంతి యోజనకి అయితే ఎలిజిబుల్ అని చెప్పొచ్చు అనమాట. అలానే ఈ జగనన్న జీవాక్రాంతి యోజన అనేది పేజ్ వైజ్గా అమలు చేసే విధానం ఉంది. అమలు విధానం ఎలా ఉందంటే పేజ్ వైజ్గా ఉంటుందండి. ఆ పేజ్ వైజ్గా ఏంటంటే ఫస్ట్ పేజ్లో వచ్చేసరికి 20,000 యూనిట్లు అయితే పంపిణీ చేస్తారు. ఫస్ట్ పేజ్లో 2021 వరకు అయితే మాత్రం 20,000 యూనిట్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. అలానే రెండో పేజీలో అయితే 1,30,000 అలానే మూడో పేజీలో అయితే 99,000 యూనిట్లు అనమాట. సో ఇలా పేజ్ 1, సెకండ్ పేజ్ అండ్ థర్డ్ పేజ్లో అయితే మనకి పంపిణీ చేయడం అయితే గమనించవచ్చు. సో ఎలాంటి బ్రీడ్ మేకపిల్లల్ని వీళ్ళు పంపిణీ చేయడం జరుగుతుందంటే నెల్లూరు బ్రౌన్, అలానే మాచర్ల బ్రౌన్, అలానే విజయనగరం జాతులు, అలానే మేకల్లో అయితే బ్లాక్ బెంగాల్ మేకలు అయితే ఈ 4 బ్రీడ్స్ అయితే మాత్రం పంపిణీ చేయడం అయితే గమనించవచ్చు అనమాట. ఏ పథకంలో భాగంగా అంటే ఈ జగనన్న జీవక్రాంతి యోజన పథకంలో భాగంగా. అలానే ఒక యూనిట్ అంటే ఏంటి? ఒక యూనిట్ అంటే 14 గొర్రె పిల్లలు అండి. 14 గొర్రె పిల్లలు లేదా మేక పిల్లలు
ప్లస్ ఒక పొట్టేలు, అంటే మేకపోతు అంటాం కదా, ఒక మేకపోతు. సో ఒక యూనిట్ అంటే ఎన్నండి, 14 గొర్రె పిల్లలు లేదా మేక పిల్లలు. అలానే వాళ్ళ యొక్క ఏజ్, ఆ మేకపిల్ల ఏజ్ ఎంత ఉంటుందట, 5 to 6 మంత్స్ అనమాట. 5 to 6 మంత్స్ 5 to 6 మంత్స్ వాళ్ళ యొక్క యూనిట్ అయితే కల్పించడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఒక యూనిట్ అంటే గుర్తుపెట్టుకోండి ఎంత, 14 గొర్రెలు లేదు మేకపిల్లలు ప్లస్ ఒక పొట్టేలు. దాని వయసు గుర్తుపెట్టుకోండి, ఎన్ని పేజెస్ గుర్తుపెట్టుకోండి, అండ్ బ్రీడ్లు నెల్లూరు బ్రౌన్, మాచిల్ల బ్రౌన్, విజయనగరం, బ్లాక్ బెంగాల్, ఇవి గుర్తుపెట్టుకోండి. వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్కీమ్ అని మాత్రం చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఏపీఎస్సి మెయిన్స్ అండ్ ఏపీఎస్సి గ్రూప్ 2, గ్రూప్ 1 మెయిన్స్. సో ఇలాంటివన్నీ కూడాను మనకి చాలా యూస్ఫుల్ అవుతాయండి, మెయిన్స్ డిస్క్రిప్షన్లో రాసినప్పుడు కానీ, లేకపోతే ఇలాగా ఎంసీక్యూ అడిగినప్పుడు కానీ, ఇవన్నీ కూడాను. అలానే నెక్స్ట్ మనం స్కీమ్ చూసుకున్నట్లయితే